లంచగొండుల పుణ్యమా అని ఏసీ బోళ్లకు చేతి నిండా పని దొరుకుతుంది. అరొక్క ఆఫీస్లో అరొక్క సర్వీస్కి ఒక రేటు కార్డు పెట్టుకొని మరీ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే 30,000, ఇంటి నెంబర్ కావాలంటే 20,000, సర్టిఫికెట్లు కావాలంటే 10,000 నుంచి ₹1,00,000, ఇంటి ప్లాన్ కావాలంటే కట్టే ఇంటిని బట్టి లంచం రేటు కూడా మారుతుంది. ఇట్లా పబ్లిక్ కన్వీనియన్స్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఆహా, ఎట్లా కూర్చున్నాడా చూడరి పటేల్ స్టేజ్ మీద పెళ్లి పిల్లగాని లెక్కనే తలెత్తుకొని కూర్చున్నాడు కదా. నాకేటి సిగ్గు నవ్విపోదురు కాక అన్నట్టు నవ్వేటోళ్ళు నవ్వుతారు, నాకేందమ్మా సిగ్గు అన్నట్టే కూర్చున్నాడు. ఏసీ బోలకు దొరికితే కొద్దిగానే టెన్షన్ పడ్డట్టు అమాయకత్వానికి జిరాక్స్ కాపీలు అన్నట్టు పేసు పెట్టి యాక్టింగ్లు చింపుతారు, కానీ తీసుకునుడు దొరకుడు బాగా అలవాటు ఉన్నట్టున్నది. సిగ్గే పడతలేడు, తలెత్తుకునే పని చేసిన అన్నట్టే గర్వంగా చూస్తున్నాడు సారు. మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలం కర్ణమామిడి కాడ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు గ్రామ కార్యదర్శి 20,000 లంచం అడిగిండట. ఇస్తాం సారు అని ఏసీ బోలకు పట్టించారు ఇట్లా బాధితులు. కార్యదర్శి కథ ఇట్లున్నదా, నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఆర్ఐ శ్రీనివాస్ కూడా 7,000 లంచం పుచ్చుకుంటే ఏసీ పోలకు పట్టుబడ్డాడు. రోడ్ల మీద బిచ్చగాళ్ళు చేయి జాపి నియతిగా అడుక్కుంటారు, వీళ్ళు పబ్లిక్ను బెదిరించి అడుక్కుంటారు. ఈ ఇద్దరు ఇట్లా ఎవరు అసలు సీసలైన చెత్త బిచ్చగాల్లో మీరే కామెంట్లు చేయాలి. సెంటర్ సర్కార్ వాళ్ళు కేసులైన లీడర్ల పదవి పోయే చట్టం తెస్తామన్నట్టు లంచం తీసుకొని దొరికిన ఉద్యోగుల నౌకరు కూడా అప్పటికప్పుడు పోయే చట్టం తెస్తే బాగుండు. అది తెచ్చేదాకా ఈ ఏసీబీ కేసులో అవినీతిగాళ్లకు జుజుబే అని ఫీల్ అవుతున్నారు లంచగొండి పుచ్చిపోయిన వాళ్ళ బాధితులు.